హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నం. ఈ కొబ్బరి అన్నాన్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసే ముందు మన మినీ వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ కొబ్బరి అన్నానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి అండ్ హాఫ్ లెమన్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. నేనైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్. అందులో కొంచెం సగమే ఉంది, హాఫ్. కావాలంటే ఇది మనం నార్మల్ రైస్ తోటి కూడా సేమ్ ప్రాసెస్ ఇలానే చేసుకోవచ్చండి. ఆ రైస్ని ఫస్ట్ టూ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను. క్లీన్గా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేశానండి. మీకు టైం లేకపోతే అప్పటికప్పుడే నానబెట్టుకోకుండా చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ 2 టైమ్స్ వాష్ చేసి నానబెట్టుకున్నాను. అప్పుడులోగా మీకు పచ్చిమిర్చి అవి కట్ చేసుకోండి. నానబెట్టుకున్న తర్వాత ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి మనకు దానికి సరిపడా ఒక గిన్నె తీసుకొని దానిపైన పెట్టుకోవాలి. ఫస్ట్ గిన్నె పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ అండ్ నెయ్యి 2 వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే 2 వేసుకున్నాను. నూనె హీట్ అయిందా లేదో చూసుకోవాలండి. నూనె కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత మనం హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, మనం కట్ చేసుకున్నవి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ పక్కన ఉన్నాయి కదా, అవన్నీ తీసి వేసుకోవాలండి. ఒకసారి కలపాలి. వేసుకొని కొంచెం హీట్ అయితే చాలండి నూనె. మరీ ఎక్కువ హీట్ అయితే మసాలాలు వేస్తున్నాం కదా, అవి చిటపటమంటాయి. కొంచెం హీట్ అయిన తర్వాత అవన్నీ వేసుకున్నాం కదా, ఇంకా నెక్స్ట్ మూత పెట్టేయాలి. నేను ఫస్టే కొబ్బరి పాలు అనేది రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. ఒక హాఫ్, మీ దగ్గర ఎంత ఉంటే అంత, హాఫ్ అవర్ ఫుల్ మనం చేసేదాన్ని బట్టి. అవి మిక్సీకి వేసి ఒక 2 టైమ్స్ అందులో వాటర్ వేసి గ్రైండ్ చేసామనుకోండి, కొబ్బరి పాలు అనేది మనకి చిక్కగా వస్తాయి. కొంచెం సరిపోదు అని అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోవాలండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని కలిపేయాలి. నెక్స్ట్ కలిపేసి అలానే మనం మూత పెట్టేయాలి ఒక 2 మినిట్స్. ఆలోగా కొబ్బరి పాలు ఒకసారి చూసుకోవాలండి. కొంచెం చిక్కగా ఉంటే ఒకసారి స్పూన్ తోటి కలిపి, ఎక్కువ చిక్కగా ఉంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. లేదు సరిపోతుందని అంటే అలానే చేయాలి. మనం ఎంత 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కదా, దానికి ఎంత వస్తుందో అంత చూసేయాలండి. నాకైతే 2 కప్స్ రైస్ తోటి కొంచెం తక్కువే ఉన్నాయి కదా రైస్. నేను 2కి డబల్ వేసుకోవాలి కదా, 4. కానీ నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టాను రైస్ అనేది, అందుకే నాకు 3 కప్సే వచ్చాయండి కొబ్బరి పాలు అనేది. మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటామో అదే కప్పుతోటి కొబ్బరి పాలు అనేవి తీసుకోవాలి. అప్పుడే మనకు మెజర్మెంట్స్ అనేవి తెలుస్తాయి. నాకైతే 3 కప్సే వచ్చినాయి. కొంచెం లాస్ట్లో కొంచెం వచ్చింది, అది కూడా వేసేసాను. ఆ 3 కప్స్ నాకు సరిపోతాయి. ఎందుకంటే రైస్ అనేది నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టాను కదా, నానిన రైస్ తొందరగా ఉడుకుతుంది, అందుకే నాకు సరిపోద్ది. తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసుకోవాలండి. ఒకసారి సాల్ట్ వేసుకున్న తర్వాత టేస్ట్ చేయండి సరిపోతుందా లేదా అనేది. ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి, అదైతే మిస్ అయింది. నేను తర్వాత వేసుకున్నానండి, అదైతే క్లిప్ యాడ్ చేయలేదు. అన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి మూత పెట్టేసుకోవాలి. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. కొబ్బరి పాలు అనేది ఇలా మరుగుతాయి. మరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్నీ కలిపేసి మనం పక్కన నానబెట్టుకున్నాం కదా అన్ని రైస్, అందులో వాటర్ అని వంపేయాలండి. వంపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ రైస్ మొత్తం ఆ పాలల్లో వేసేయాలి.
పాలల్లో రైస్ మొత్తం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనం రైస్ మొత్తం పాలల్లో వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి. మొత్తం అడుగు నుంచి కిందికి ఇలా కింద నుంచి పైకి అనుకుంటూ కలిపితే మనకు వెనక ముందు వచ్చిన రైస్ అనేది ఈవెన్గా అడ్జస్ట్ అవుతుంది. ఒకసారి మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టుకోవాలి. మనం ఇందాక హాఫ్ లెమన్ కూడా ఉంది కదా, అది కూడా అందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి మళ్ళీ ఇంకొకసారి మొత్తం కలిపేయాలి. లెమన్ వేసుకున్నందుకు పుల్లగా ఏమి ఉండదు, అందులోనే సరిపోతుంది. మొత్తం కలిపేసి ఇంకా మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లోనే. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది మనం తీసుకున్న వాటర్కి రైస్కి సరిపోతుందా లేదా అనేది. సరిపోకపోతే అది కొంచెం అందులో వాటర్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా కొంచెం వేడి వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. వాటర్ సరిపోలేదు, రైస్ ఇంకా ఉడకలేదు అని అనుకుంటే మనం ఒకసారి ఇలా మెత్తగా పట్టుకుంటే తెలుస్తుంది మనకు అది ఉడికిందా లేదా అనేసి. ఒకసారి అయితే పట్టుకొని చూడండి. లేదు సరిపోతుంది అని అంటే మధ్య మధ్యలో అది కలుపుతూ గరిటెతోటి మెల్లగా కలుపుకోవాలండి, లేకపోతే అన్నం అనేది ఇరిగిపోద్ది. మనం ఇలా ఒత్తుకొని చూస్తే మనకు అర్థమవుతుంది అది ఉడికిందా లేదా, ఇంకా దానికి ఏమైనా వాటర్ పడతాయని. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వాటర్ అయితే యాడ్ చేయకూడదు, ఎందుకంటే అన్నం అనేది మెత్తగా అయిపోద్ది. మనకు అన్నం పొడి పొడిగా రావాలనంటే ఫస్టే వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవాలి. లేదు ఇంకొంచెం వాటర్ పడతాయినా అని అంటే పైన వాటర్ పెట్టి ఒక ప్లేట్లో పైన వాటర్ పెట్టి ఉంచితే ఆ వాటర్ అనేది ఆవిరై లోపలికి వెళ్తుంది. అలా కూడా మనం చేసుకోవచ్చు. వాటర్ సరిపోకపోతే, నాకైతే వాటర్ సరిపోయింది, కానీ మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి. ఇలా ఒక 5 minutes సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించినాం అనుకో, అందులో లోపల ఉన్న నీరంతా పోతుందండి. మనకు వేడి వేడి కొబ్బరి రైస్ అనేది వచ్చేస్తుంది. మీకు కావాలనుకుంటే పైనుంచి కొంచెం నెయ్యి, కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. మా పిల్లలు తినరు, అందుకే నేను యాడ్ చేయలేదు. చూసారు కదండి, ఇంతే సింపుల్గా మనం ఇంట్లోనే చాలా చక్కగా కొబ్బరి రైస్ అనేది తయారు చేసుకోవచ్చు అండి. మీరు ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్ చేయండి.